యాక్టింగ్ అప్ప ఏం యాక్టింగ్ ఉలవచారులో మేగడేసుకుని జుర్రుకున్నట్టుందప్ప ఇదిగో కైలాసప్ప నీకు మంచి భవిష్యత్తు ఉందప్ప నీ ఫ్యూచర్ నచ్చింది పెట్టి సాయంకాలం పార్టీ ఆఫీసులో మంచి పార్టీ ఉంది నువ్వు వచ్చేసే మా మాణిక్యం చెప్పాప హీరోయిన్ మీద నా రాజకీయ చరిత్రలో ఇప్పటిదాకా చాలా మంది సీఎంలు చేసినానప్ప ఎన్టీఆర్ లో ఉండే గ్లామర్ చంద్రబాబులో ఉండే చరిష్మా వైఎస్ఆర్ లో ఉండే విల్ పవర్ మొత్తం కట్టుకట్టుకుని నీ మొహంలో ఉండే అందుకే కదా సార్ మా వాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తుంది అంటే ఉట్టి సినిమా హీరో అయితే చాలా మరి ఇంకేం కావాలి సార్ సీఎం కావాలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఊరుకోండి సార్ నేను ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా లేరు ఇప్పుడు ఎలా వచ్చారు 3 పెగ్గులు వేసుకుంటే ఇట్లాంటి దిక్కుమాల అనుమానాలు వస్తాయి వస్తారయ్యా ఇంకా కోట్ల మంది వస్తారు మీ వెనకాల నిలబడతారు ఓట్లేస్తారు ఒక తోపు దోస్తారు ఈయన సీఎం అయిపోతాడు మీరేదో మాయ చేస్తున్నారండి మా వాడు సీఎం అవడం ఏంటి ఇందులో మాయా లేదు మర్మం లేదు మోసం లేదు దగా లేదు ఈయన ముఖ్యమంత్రి నువ్వు ఆయన ఫ్రెండ్ కదా ఉప ముఖ్యమంత్రి కదరా రవాణా మంత్రి నువ్వు సీఎం కావాలరా నా ఫ్రెండ్ సీఎం అని గర్వంగా చెప్పుకొని మరి చచ్చిపోవాలరా కాదనకురా కాదనకు బాస్ నేను సీఎం అవడం ఏంటిరా అసలు రే నువ్వు ఇంకేం మాట్లాడకరా ఏమంటే మా వాడు సీఎం కావాలంటే ఏం చేయాలంటే ఇతను సినిమా హీరో కావాలంటే సొంత బ్యానర్ పెట్టుకున్నాడు కదా అలాగే సీఎం కావాలంటే సొంత పార్టీ పెట్టుకోవాలి పీపీ పార్టీ అంటే తెలుసు నీకు ఇలాంటి దరిద్ర పరిమాణాలు వస్తాయని పీపీ పార్టీ అంటే పిలిస్తే పలికే పార్టీ చంద్రబాబు అది వైఎస్ఆర్ ఇది నీ బాగుంది ఖాయం చేసుకో ఇది ఖాయం చేసుకోవాలంటే ఎంత కావాలండి నీ దగ్గర ఎంత ఉంది 50 కోట్లు పార్టీ పెట్టాలంటే కనీసం 1000 కోట్లు కావాలప్పా నువ్వు మంచివాడివి కాబట్టి నీకు ముఖ్యమంత్రి అయ్యే గీత ఉంది కాబట్టి రేపు సాయంత్రానికి మిగతా మొత్తం ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు నీ దగ్గర తెప్పించేయి అడమగా నాకంత కలగా ఉందిరా అప్పుడే ఏమైంది రేపు పొద్దున నువ్వు సీఎం అయినాక ఇంత కార్లో వెళ్తుంటే ముందు 5 కార్లు 85 కార్లు ఆగస్టు 15 పరేడ్ గ్రౌండ్ లో జెండా ఎగరేసేది నువ్వు కలెక్టర్ మినిస్టర్లు ఐజీలు విఐపీలు నీ ముందు లైన్ లో నిలబడతారు అలా సెల్యూట్ కాదు ఇది మన బ్రాండ్ హెలికాప్టర్ లో డైరెక్ట్ గా అసెంబ్లీలో దిగుతారు షేక్ అయిపోతుంది సీఎం అయి నేనేం చేయాలి పాలియాలా అంటే మళ్ళీ పాలమ్ముకోవాలా పాలమ్ముకోవడం కదా మరి పాలించాలా పరిపాలించాలా అన్న ఎన్టీఆర్ ముందు పాల సైకిల్ మీద తిరిగాడు తర్వాత సీఎం అయ్యాడు కాకపోతే ఆయన 300 సినిమాలు చేసి సీఎం అయ్యాడు నువ్వు సింగిల్ సినిమాతో సీఎం అయిపోతున్నావు ఇంకేం ఆలోచించకుండా మొత్తం డబ్బిచ్చేయండి ఏంటి మొత్తమా బోడి మొత్తమా రేపు పొద్దున 1000 కోట్లు వస్తాయి రాష్ట్రమే నీదైతే రాష్ట్రంలో డబ్బు లేదు కదా అవునరా నువ్వు మీ అమ్మా నాన్నకు చేసిన ఛాలెంజ్ కూడా నెరవేరు పార్టీ పెట్టి సీఎం అవడం అంత ఈజీ కాదు మధ్యలోకి రాకో పిఏలో ఉండవు మూసుకొని మొత్తం డబ్బులు పెట్టరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.